విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. మన్యం జిల్లా పార్వతీపురం మండలం నరసింహపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చాలా గర్వపడాల్సిన విషయం ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు మనలో ఈ రోజున మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 30 సంవత్సరాల గురించి ఆయన ఆలోచించి స్వర్ణాంధ్ర 2047 గురించి ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో ప్రధానమైన పాత్ర మన పిల్లలకు ఉంటుంది. మీ భవిష్యత్తు కోసం, మీ ఉద్యోగ అవకాశాల కోసం, ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా రేపటి రోజున ఎక్కడైనా సరే ఇతర కంపెనీల దగ్గరికి వెళ్ళి మనం పనిచేయడం కాదు, మన ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలి. వారి భవిష్యత్తు కోసం ఏ విధంగా పనిచేస్తారో మీ అందరికీ తెలుసు. ఎక్కడ ఏ పాఠశాలలో కూడా మీరు పోల్చలేరు. ఏదో ఇంటర్నేషనల్ పేర్లు పెట్టుకుంటారు, కానీ స్థానికంగా మీకు అందుబాటులో ఉంచే విధంగా చక్కటి విద్యా అవకాశాలు కల్పించే విధంగా